వరల్డ్ క్రికెట్లో ఐపీఎల్కు ఉన్న క్రేజ్ మరి ఏ లీగ్కు లేదు. పలు దేశాలు ఈ తరహా లీగ్స్ ప్రారంభించినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆసీస్ క్రికెట్ బోర్డ్ బిగ్ బ్యాష్ లీగ్ తప్పిస్తే మిగిలిన టీ20 లీగ్స్ అన్నీ కూడా అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఎప్పుడు భారత్పై పడి ఏడ్చే పాకిస్తాన్ కూడా పిఎస్ఎల్ ప్రారంభించిన అట్టర్ ఫ్లాప్ అయింది. ఐపీఎల్కు వచ్చే ఆదాయంలో కనీసం పావు వంతు కూడా పిఎస్ఎల్కు రాలేదు. అయినా కూడా పాక్ క్రికెట్ బోర్డ్ ప్రగల్భాలు పలుకుతూ హడావిడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఐపీఎల్లో అన్సోల్డ్ ప్లేయర్స్గా మిగిలిన విదేశీ స్టార్లపై పిఎస్ఎల్ ఫోకస్ చేసింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. కేవలం మ్యాచ్ విన్నర్లను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాయి. ఒకప్పుడు లీగ్లో పరుగుల వరద పారించిన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్లను సైతం ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లకు పీసీబీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు పట్టించుకొని ప్లేయర్లను ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడించాలనుకుంటుంది. దీంతో ఐపీఎల్లో దూరమైన స్టార్ ప్లేయర్స్ పిఎస్ఎల్ లీగ్లో కనిపించవచ్చు. 2009 నుంచి 2024 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఐపీఎల్లో భాగమైన డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకోలేదు. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ పిఎస్ఎల్లో ఆడే అవకాశం ఉంది. మెగా వేలంలో కేన్ విలియమ్సన్ కూడా అమ్ముడుపోలేదు. ఐపీఎల్లో అతని సేవలు ఉపయోగించుకున్న జట్లు ఇప్పుడు అతన్ని గాలికి వదిలేశాయి. విలియమ్సన్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్అప్గా నిలిచింది. అలాగే వెస్టిండీస్ క్రికెటర్ షాయ్ హోప్, జింబాబ్వే వెటరన్ ఆల్రౌండర్ సికిందర్ రాజా కూడా మెగా వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో వీరందరికీ పాక్ క్రికెట్ బోర్డు ఆఫర్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వేలంలో అమ్ముడుపోని బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా పిఎస్ఎల్ లీగ్లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే తమ స్థాయి కాకుండా పిఎస్ఎల్ పేరు చెప్పి పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ తరహాలోనే ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలని భావిస్తోంది. ఆటగాళ్ల వేలాన్ని లండన్ లేదా దుబాయ్లలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది.